హాయ్ అండి అందరికీ ముందుగా వెల్కమ్ టు మోడర్ లైఫ్ స్టైల్. నేను మీ ప్రియ. ఈరోజు మన స్పెషల్ వచ్చేయండి అంటే మెంతుకూర పప్పు. సో ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. సో ఇవి ఫ్రై అయ్యాక ఒక 3 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని అవి కూడా ఫ్రై అవనివ్వాలండి. ఎప్పుడు మనం డైరెక్ట్గా వేస్తాం కదండి కుక్కర్ పెట్టేసి, సో అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఆనియన్స్ టొమాటోస్ ఫ్రై అయ్యాక దాంట్లో బాగా శుభ్రంగా కడిగిన మెంతుకూరని ఆకులు పలంగా తీసుకోవాలండి. సో మెంతుకూర కూడా వేసుకుని ఇవన్నీ బాగా ఫ్రై అవనివ్వాలండి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే మెంతుకూర పచ్చి వాసన పోయి కమ్మగా ఉంటుంది తినేటప్పుడు. పిల్లల చేత కూడా ఈజీగా టమాటా పప్పు అని చెప్పి తినిపించవచ్చు. సో ఇవి కూడా ఫ్రై అయిపోయాక ఒక 10 నిమిషాలు నానబెట్టుకుని కందిపప్పు, అలాగే 10 నిమిషాలు నానబెట్టుకుని పెసరపప్పు, నేను 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే ఓన్లీ కందిపప్పుతోటైనా చేసుకోవచ్చు. ఇలా 2 పప్పులు మిక్స్ చేయడం వల్ల ఏంటంటే పిల్లలకి ఎక్కువ ప్రోటీన్ అనేది అందుతుంది. సో ఏంటంటే పప్పులు ఆకుకూర అంతా బాగా కొంచెం కలిసేదాకా కలుపుకున్నాక నెక్స్ట్ ఏంటంటే దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుని, ఆల్రెడీ మనకి టమాటాలో అనేది కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి సో కుక్కర్ పెట్టుకోవడానికి కొద్దిగా నార్మల్ వాటర్ వేసుకొని సరిపోతుంది. కొంచెం వేసుకుని సో అంతా ఈక్వల్గా చేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని సిమ్లో ఒక 3 to 4 విజిల్స్ రప్పించుకోండి. నేను కూడా ఒక 4 విజిల్స్ రప్పించుకున్నాను. సో ఆఫ్టర్ 4 విజిల్స్ తర్వాత ఆవిరిపోయాక మూత తీసుకుని ఒకసారి చూడండి, బాగా మెత్తగానే అయిపోతుంది. లేదంటే ఒక స్మాషర్ తీసుకుని స్మాష్ చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. సో తర్వాత ఏంటంటే ఒకసారి పప్పుని బాగా కలుపుకుందామండి. నాకైతే మెత్తగానే అయిపోయింది. ఒక 10 నిమిషాలు నానబెట్టాం కాబట్టి ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది. సో ఒకసారి బాగా కలుపుకుని దాన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పప్పు రుచి అంతా పోపులోనే ఉంటుందండి. సో ఇప్పుడు ఏంటంటే చిన్న కడాయి పెట్టుకుని కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె వేసుకుని వెల్లుల్లిపాయలు పొట్టు తీసిన వేసుకోండి. మాకైతే గార్లిక్ యూజెస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము ఎక్కువ తీసుకున్నాము. సో దాంట్లో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒక 5 పచ్చిమిర్చి, ఎండుమిర్చి. సో పోపుని ఇలా బాగా పెట్టుకున్నాక మాకు ఇష్టం కాబట్టి నేనైతే ఇంగు కూడా వేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేయొచ్చు. సో పోపుని మాడకుండా మీడియంలో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి. సో బాగా ఫ్రై అయ్యాక మేమైతే కారం చాలా తక్కువ తింటాం, అందుకే తక్కువ వేసుకున్నాను. మీరు తినేటట్టు అయితే ఎక్కువ వేసుకోండి. సో పోపు అంతా బాగా ఎగిపోయింది కదండి, దీన్ని తీసుకొచ్చి పప్పులో వేసేయడమే. సో పప్పు కొంచెం గట్టిగా ఉంది కాబట్టి పప్పు అనేది కొంచెం జారుగుడుగా కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుంది. సో ఏంటంటే కొద్దిగా వాటర్ వేసుకున్నాను, అలాగే కొంచెం నేను చింతపండు పులుసు కూడా వేసుకున్నానండి. చింతపండు రసం వేయడం వల్ల ఏంటంటే పుల్లగా కమ్మగా ఉంటుందండి, చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఫస్టే కదండి సాల్ట్ వేసాను, నాకు సాల్ట్ సరిపోలేదు. ఇక్కడైతే నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను, మీరు కూడా సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకోండి. సో బాగా మిక్స్ అయ్యేదా కలిపేసుకుని ఒక్కసారి బాగా ఉడకనివ్వాలన్నమాట. సో ఉడికిపోతే ఇంకా మనకి మెంతికూర పప్పు రెడీ అయినట్టే. సో ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని వేడిగా సర్వ్ చేసేసుకుని, సో అప్పుడే పెట్టుకున్న రైస్ ఉంటుంది కదండి, సో వేడి అన్నంలో పప్పు అన్నం తినేస్తే సూపర్ యమ్మీ. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.